తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని ఎస్ఎస్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు విద్యా ప్రమాణాలు కార్పొరేట్ పాఠశాల స్థాయికి చేరువవుతున్నాయని ప్రధాన ఉపాధ్యాయులు చెన్నకేశవులు తెలిపారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన బోధన అందిస్తున్నామని పేర్కొన్న ఆయన పాఠశాల అభివృద్ధికి సహకరించిన అధ్యాపకులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులతో సహా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాఠశాలపై అభిమానంతో కూడిన విశ్వాసం పెరుగుతోందని అన్నారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసము లో కాస్ట్తో ఐడి కార్డ్స్, టై, రిబ్బను, మరియు క్లాస్ పీపుల్ లీడర్ బ్యాడ్జెస్, స్కూల్ పీపుల్ లీడర్ బ్యాడ్జెస్ ఇవన్నీ కూడా ఓన్లీ 60 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్కి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము 2 కొత్త హ్యాబిటేషన్స్ అయినటువంటి రాజుల కండ్రిగా మరియు జానికాపురం నుంచి 12 మంది విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కొంచెము ఇబ్బందిగా ఉంది. సర్టిఫికేట్ డిపో నుంచి బస్సు రాజుల కండ్రి వరకు పిల్లల్ని డ్రాప్ చేయడానికి వస్తూ ఉండడాన్ని మేము గమనించాము. ఆ విషయాన్ని డిఎం దృష్టి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బస్సుని ఎస్ఎస్ పురం వరకు ఎక్స్టెన్షన్ చేయమని కోరడం జరిగింది. వాళ్ళు పాజిటివ్గా ఆలోచించి మా పిల్లల కోసము ఎస్ఎస్ పురం వరకు బస్సుని ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు మా పిల్లల ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అయింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. అందుకు సర్టిఫికేట్ డిపో మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. అకాడమిక్ ఇయర్ నుంచి కొత్తగా మా పాఠశాలకు రాజుల కండ్రిగా మరియు జానికాపురం అనే 2 హ్యాబిటేషన్స్ నుంచి కొత్తగా పిల్లలు రావడం జరిగింది. మా పాఠశాల మరియు మా యొక్క ఉపాధ్యాయ బృందం పైన నమ్మకంతో ఆ పాఠశాల నుంచి మా పాఠశాలకు పిల్లలను పంపించినందుకు గాను రాజుల కండ్రిగ ప్రధానోపాధ్యాయులైన గోవిందస్వామి గారికి, అదేవిధంగా జానికాపురం ప్రధానోపాధ్యాయులైన వాసు గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ట్రాన్స్ఫర్స్ వలన ఉపాధ్యాయులు చాలామంది మారడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల యొక్క కోఆర్డినేషన్తో మా పాఠశాలలో తరగతులన్నీ కూడా చక్కగా నిర్వహించబడుతూ ఉన్నాయి. గ్రామస్తులు అదేవిధంగా మా పాఠశాలకు పంపించేటటువంటి వివిధ హ్యాబిటేషన్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిల్లలందరినీ కూడా ఆబ్సెంట్ కాకుండా సక్రమంగా పాఠశాలకు పంపించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీ పిల్లలకు చదువు విషయంలో మేము హామీ ఇస్తున్నాము. చక్కగా చదివి మన మండలంలోనే మన పాఠశాల విద్యార్థులు ఉన్నతంగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాము.